మహేంద్ర గారు వినిపిస్తుందండి. మహేంద్ర గారు అయితే ఈ దాడి మొన్న జరిగినటువంటి దాడి అయితే ఉందో బైసరన్ అనేది కూడా పాకిస్తాన్ బార్డర్కి 300-400 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరిస్థితి. కానీ అక్కడికి వాళ్ళు ఎలా ప్రవేశించినట్టు, అక్కడ వాళ్ళు ఓన్లీ నడక మార్గాన్ని ఎంచుకొని ఇది అప్పటికప్పుడు చేసింది కాడ ఎప్పటి నుంచో రెక్కి నిర్వహించి, అది కూడా ఒక మిలిటరీ ఆఫీసర్స్ యూనిఫామ్లో వాళ్ళు వచ్చి దాడి చేయడం ఏ విధంగా చూడాలి? ఎలా వచ్చినట్టు వల్ల ఎంత దూరం అసలు బార్డర్ దాటి, పాకిస్తాన్ బార్డర్ దాటి? మహేంద్ర గారు మరి ఇప్పుడు వరకు అండి వాళ్ళు ఎప్పుడు బార్డర్ దాటారనేది మనకు తెలియదు. పాకిస్తాన్ నుండి వచ్చి చేశారా, లేకపోతే చాలా రోజుల క్రితమే కొన్ని నెలల క్రితమే టైం కోసం వెయిట్ చేసి చేశారనేది ఎంక్వైరీలో తెలుస్తుందండి. బట్ దాడి ఏదైతే ఉందో అది అమానవీయమైనటువంటి దాడి, ఖండించాల్సినటువంటి దాడి. అయితే ఇటువంటి దాడులు మళ్ళీ రిపీట్ కాకుండా మెయిన్ మన సార్ చెప్పినట్టు, కోటేశ్వరరావు సార్ చెప్పినట్టు మెయిన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గా మనం చూడొచ్చు అండి. ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు వాళ్ళు ఇంకా పటిష్టంగా వాళ్ళ పని వాళ్ళు చేసినట్లయితే బహుశా దీన్ని అవాయిడ్ చేసి ఉండే వాళ్ళేమో. నో డౌట్ వాళ్ళు ఎన్నో దాడులు వాళ్ళు అవాయిడ్ చేసి ఉండవచ్చు, బట్ ఒక ఫెయిల్యూర్ చాలండి వాళ్ళ మొత్తం చేసిందంతా కూడా క్రిటిసిజం కి గురవుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. రెండోది భద్రతా బలగాలు లేకపోవడం కూడా అక్కడ పెద్ద డ్రాబ్యాక్. అటువంటి ఏరియాలో టూరిస్ట్ ఏరియాస్, ఇండియా స్విట్జర్లాండ్ అని చెప్పబడే ప్లేస్, నలుమూలల నుండి వస్తారు పర్యాటకులు అక్కడికి. వాళ్ళకి కనీస భద్రత కల్పించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన అయితే ఉందో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ కనీస భద్రత లేకపోవడం అనేది కూడా చాలా షాకింగ్ విషయం అండి. అక్కడ ఉండాల్సింది భద్రత, కనీసమైనటువంటి భద్రత. ఇంకోటి అక్కడ చేరుకోవడం కూడా గుర్రాలు. తర్వాత ప్రాబ్లం ఏంటంటే చాలా మంది అప్పటికి బాధితులు బ్రతికే ఉన్నారు. అక్కడికి చేరుకోవడం ఘటన జరిగిన 2.5 గంటల తర్వాతనే కింద వాళ్ళకి తెలిసింది. తర్వాత రావడం లేట్ అయిపోయి వాళ్ళు చాలా మంది చనిపోయినారు ట్రీట్మెంట్ అందాక అనేది ఇంకా చాలా దారుణమైన విషయం అండి అక్కడ. సో ఇది ఒక మనకు గుణపాఠంగా ఉండాలి ఫ్యూచర్ లో. వీటి నుండి మనం లెసన్స్ నేర్చుకోవాలి, రిపీట్ కాకుండా. అట్ ద సేమ్ టైం దీనికి ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో, ఉగ్రవాదుల్ని వేటాడతామని చెప్పేసి ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసినారు. అది తప్పకుండా జరుగుతుంది. అయితే మన దేశంలో కూడా ఇటువంటి సంఘటనలకి లాగ్జిటీ ఎక్కడుంది, ఎక్కడ నిర్లక్ష్యం ఉందో చూసి వాళ్ళని కూడా బాధ్యునిగా చేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. అయితే మహేంద్ర గారు, మునుపెన్నడు లేని విధంగా కాశ్మీర్లో ఇప్పుడు చాలా చాలా ప్రశాంత వాతావరణం ఉంది. అక్కడ కాశ్మీర్లో ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంటున్న పరిస్థితి. పర్యాటకులు కూడా అక్కడికి రద్దీ పెరిగింది, పర్యాటకులు వెళ్తున్నారు. అక్కడ ఆర్థికంగా కూడా కాశ్మీర్ అనేటువంటిది మునుపె లేని విధంగా ఇప్పుడైతే పుంజుకుంటున్న పరిస్థితిలో ఈ దాడిని ఏ విధంగా చూడాలి? ముందు కాశ్మీర్పై ఈ దాడి ఏ విధంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఒకటండి, ఆర్టికల్ 370 అక్కడ ఎత్తేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడం జరిగింది. రోడ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం జరిగింది. దానివల్ల పర్యాటక రంగం అనేది చాలా మంచి అభివృద్ధిని మనం రికార్డ్ చేయడం మనం గమనించవచ్చు. ఈవెన్ దేశం మన చనిపోయిన బాధితుల్లో కూడా దేశం నలుమూలల నుండి వచ్చినారు. అక్కడ కర్ణాటక కానీ, ఆంధ్ర కానీ, మహారాష్ట్రియన్స్ కానీ, నార్త్ ఇండియన్స్ ఉన్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే కాశ్మీర్ అనేది ఇంత ముందు లాగా లేదు. 80s లో చూసిన కాశ్మీర్, 90s లో చూసిన కాశ్మీర్ కాదు. ఇప్పుడు చేంజ్ కాశ్మీర్ అని మనం ఈరోజు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎన్నడూ లేని విధంగా కాశ్మీరీ పౌరులే, కాశ్మీర్ సంబంధించినటువంటి వ్యక్తులే రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. అది ఒక చాలా వెల్కమ్ సైన్ అండి. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఉగ్రవాది దాడులు జరిగినప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, ఇంత పరిస్థితి లేదు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగానే వాళ్ళు వచ్చి ర్యాలీలు చేయడము లేదా రోడ్లపైన వచ్చి నినాదాలు చేయడం జరిగింది కాశ్మీర్ లో నిన్న. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే కాశ్మీర్ ఇస్ చేంజింగ్. బేసికలీ కాశ్మీర్ వరల్డ్ వ్యూ ఏదైతే ఉందో అది ఇప్పుడు చాలా మటుకు మారింది. అది యాక్చువల్గా పాకిస్తాన్కి మింగుడు పడడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఫెయిల్ అవుతున్నారు అక్కడ. సో వాళ్ళ ఆర్థిక ఫెయిల్యూర్స్ ని, ఆర్థిక పరమైనటువంటి ప్రోగ్రెస్ చేయలేకపోవడాన్ని ప్రజలు అక్కడ జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ దృష్టి మరల్చడానికి భారత్ని ఒక బూచిగా చూపించి కాశ్మీర్ అనే అంశాన్ని లేవనెత్తి ఎమోషనల్ సెంటిమెంట్ ని, పొలిటికల్ రెటోరిక్ అంటుంది. అయితే అక్కడ మన సైడ్ పొలిటికల్ రెటోరిక్ పొలిటీషియన్స్ చేస్తే అక్కడ ఆర్మీ చేస్తుంది. పొలిటికల్ రెటోరిక్ అనేది పాకిస్తాన్ ఆర్మీ ఎక్కువ వాడుతుంటుంది. ఆ పొలిటికల్ రెటోరిక్ లో భాగంగానే కాశ్మీరీ సెంటిమెంట్స్ వాళ్ళు డ్రా చేస్తుంటారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ దాడిని చూడడము, కాశ్మీరీ యువత, కాశ్మీర్ లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా
ఇప్పుడు వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్ల ఆ ఫ్రస్ట్రేషన్ తో చేసినటువంటి దాడి ఇది. రెండోది కాశ్మీర్ డెవలప్మెంట్ ఒకసారి అయిందంటే కనుక యువత తీవ్రవాదం వైపు అట్రాక్ట్ కాకపోవడం, వాళ్ళకి రిసోర్సెస్ లేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్లయినా సరే మళ్ళీ కాశ్మీర్ ని ఇంత ముందులాగా చేసేయాలి, 370కి ముందు ఏ విధంగా ఉందో ఆ విధంగా అని చెప్పేసి. అది సాధ్యం కాదు, 1-2 ఇన్సిడెంట్స్ తో అయితే అది ఇంపాసిబుల్ అట్లా చేయడం. సో వాళ్ళ ప్రయత్నం ఇది మనం చూడవచ్చు.